దళితులు క్రైస్తవం స్వీకరించి చర్చిలకు వెళితే రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు. తీర్పును తీవ్రంగా ఖండించిన ఎన్సీసీ. దళితులు క్రైస్తవ్యం స్వీకరించి చర్చిలకు వెళితే రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తూ దాన్ని పునర్సమీక్షించాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు లాలాపేటలో ఎన్సీసీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు జడ్జిలను కలిసి వినతి పత్రాలు ఇస్తామన్నారు. దీన్ని జాతీయ స్థాయి ఉద్యమంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ తెలంగాణ అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్, ప్రధాన కార్యదర్శి రేవరెండ్ బక్కా ఏలియా మాట్లాడుతూ పుట్టుకతో మనమంతా భారతీయులమని విశ్వాసంగా క్రైస్తవులమన్నారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 24 మార్చి 2026 రోజు దళిత క్రైస్తవులకు బ్లాక్ డే అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు దళిత క్రైస్తవులను తీవ్రంగా బాధించిందన్నారు. దీనిపై రానున్న రోజుల్లో దళిత క్రైస్తవుల గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరి ఆ తీర్పుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆ తీర్పును మేము ఎన్సీసీ తరఫు నుంచి, తెలంగాణ మరి ఎన్సీసీ తరఫు నుంచి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కారణం ఏమిటంటే మరి మతం మారితే మనకి ఏమి లేవంట, రిజర్వేషన్స్, దళితులు రిజర్వేషన్స్ కోల్పోతున్నారు. ఇది చాలా అన్యాయం. నిజంగా దీని కొరకు ఇంతకుముందు సతీష్ ఒక చక్కని ఆలోచన ఇచ్చాడు. పాస్టర్స్ మాట్లాడుకుంటే కాదు, లాయర్స్ మాట్లాడుకోవాలి. ఏ లాయర్స్ అంటే క్రైస్తవ లాయర్స్ ముందుకు రావాలి, క్రైస్తవ జడ్జిలు ముందుకు రావాలి. న్యాయ పోరాటం మనం చేయాలి. ఇప్పుడు కూడా న్యాయ పోరాటం చేస్తేనే కానీ, ప్రార్థన చేస్తాం మంచిదే, ప్రార్థన ద్వారా దేవుడు ఆలోచనలు ఇస్తాడు, ప్రార్థన ద్వారా దైవిక జ్ఞానం ఇస్తాడు. కానీ దాని తర్వాత మరి కోర్టుల్లో, న్యాయ సభల్లో, చట్ట సభల్లో నిలబడి మాట్లాడాలన్నా, కొట్లాడన్నా న్యాయ వ్యవస్థలో పనిచేసే న్యాయమూర్తులు, జడ్జెస్, లాయర్సే. సో నేనేమంటున్నానంటే మరి సమానత్వం లేని సమాజంలో మనం గమనించినప్పుడు ఎక్కడ చూసినా సమానత్వం లేదు. ఇప్పుడు దళితుల విషయంలో మరి బుద్ధిస్టులకు, తర్వాత సిక్కులకు వారు ఎస్సీలుగా ఉండి వారు ఆ మతం మారితే వారికి ఎటువంటి రిజర్వేషన్స్కి కొరత లేదు. కానీ క్రైస్తవులు మాత్రం క్రైస్తవులుగా మారితేనే మన రిజర్వేషన్స్ పొందుతున్నాయి. ఇక్కడే సమానత్వం మనం కోల్పోతున్నాం. మరి తెలంగాణ విషయంలో ముఖ్యంగా గమనిస్తే చాలా విషయాలలో మరి మనము కూడా ఈ విషయాన్ని ఖండిస్తుండాలి. ఎన్సీసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇటీవల మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ యొక్క తీర్పు మాకు ఎంతో, అది బ్లాక్ డేగా నేను ప్రకటిస్తా. 24th March 2026 ఈజ్ ఎ బ్లాక్ డే ఫర్ ద దళిత్ క్రిస్టియన్స్. ఇది తప్పక ఇది బ్లాక్ డే, ఒక చీకటి రోజు ఇది తెలంగాణ మరి చేసుకుంటుంది ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి. దాన్ని బ్లాక్ డేగా మేము ప్రకటిస్తాం. ఎన్సీసీ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. మా పునరుద్ధరణ ఏం చేయాలంటే రీకన్సిడరేషన్ చేయాలని లాస్ట్ కూడా నేను పిలుపునిచ్చాను. కానీ కొన్ని క్రైస్తవ సంస్థలు మాత్రమే ముందుకు వస్తున్నాయి. మరి వారికి నేను వెల్కమ్ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం గమనించినప్పుడు మరి ఎన్సీసీ ఏం చేయబోతుందంటే దీన్ని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిగా ఉద్యమం తీసుకోబోతుంది. ఎందుకనగా ఎన్సీసీ అంటే కేవలం తెలంగాణలో ఉన్నది మాత్రమే కాదు, ఎన్సీసీ 24 రాష్ట్రాలలో చాలా బలోపేతంగా ముందుకు దూసుకొని పోతుంది.
దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీసీ చాలా బలంగా ఉందని అందరికీ తెలుసు. ఇది మాకు ఒక చక్కగా ఒక దినాసరా చేసుకొని మేము రాష్ట్రంలోనూ జాతీయంగా కూడా దీన్ని మేము వీలైతే మా యొక్క సెక్రటరీ గారు మేము స్టేట్ టీం అంతా కూడా ఢిల్లీ కూడా వెళ్ళి చీఫ్ జస్టిస్ కి అక్కడ ఉన్న న్యాయమూర్తులకు అక్కడ ఉన్న వారిని మేము కలిసి మేము మా మెమోరాండం కూడా ఇచ్చి రాబోతున్నాం. ఇది నిజంగా మాకు బాధాకరం. ఏదో ఇక్కడ మైకులో మాట్లాడి చర్చలో మీటింగ్ పెట్టుకొని అక్కడే కాన్ఫరెన్స్లు పెడితే కాదు, ఢిల్లీ లెవెల్లో మనం చేయాలి, గల్లీ లెవెల్లో కాదు. ఇది తప్పక ఢిల్లీ లెవెల్లోనే పరిష్కారం. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేవు దీనికి. ఇది కేంద్ర ప్రభుత్వాల ద్వారానే రీకన్సిడర్ కావాలి చట్టము. దయచేసి మరి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చాలా మంది నేను మాట్లాడుకున్న మంచి మంచి విషయాలు గురించి మనం ఏ పేరైనది తరపు నుంచి నేను మీకు ఒక రిక్వెస్ట్, మీరు గౌరవ పద్ధతిలో చక్కగా మనందరి ఓట్ల ద్వారా మీరు ఎన్నుకోబడ్డారు. ప్రాముఖ్యంగా మేము చాలా విషయాలు వింటూ ఉన్నాం. మీ మీద మంచి అభిప్రాయం ఉంది. ఎంతో ఉన్నతమైన ఎన్నో లాంగ్వేజ్లు మీకు వచ్చు, ఎంతో చదువు, ఎన్నో డిగ్రీలు మీరు పొందుకున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నారంటే వీధి గుండాగా మాట్లాడుతున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మీరు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేస్తున్నారు, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మా మతాన్ని తిరస్కరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మీరు గతసారి దేవుడు బుద్ధి చెప్పింది సరిపోలేదేమో, మేము గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ మీకు బుద్ధి చెప్పబోతున్నాడు. రఘురామ గారు దయచేసి దీన్ని మీరు ఉపసమర్శించుకోండి. మీ వర్డ్స్కి మీరు క్రైస్తవ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాకపోయినా మేము ఒక క్రైస్తవుడిగా మరి నేను ఎప్పుడు చెప్తాను, పుట్టుకతో మేము భారతీయులము, విశ్వాసంలో క్రైస్తవులము. పుట్టుకతో మేమందరం భారతీయులమే. మీరు మమ్మల్ని, మా దేశాన్ని, మా పద్ధతులను మీరు తిరస్కరిస్తే మేము ఒప్పుకోము. మేము స్వేచ్ఛతో మేము మా సొంతంగా ఎవరి బలవంతం లేకుండా మేమందరం కూడా యేసుప్రభువును నమ్ముకున్నాం. మరి మా నమ్మకాన్ని మీరు ఒమ్ము పట్టిస్తున్నారు, మా నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు. మేము యేసుప్రభువును నమ్ముకున్నామంటే ఎవరి బలవంతంతో నమ్ముకోలేదు. మా దేవుని మీరు మాట్లాడినా, మా పాస్టర్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, మా సేవకుల జోలికి వస్తే మాత్రము ఎవరిని కూడా ఉపసరించడం లేదు. ముఖ్యంగా మతోన్మాదులకు మరొక్కసారి నేను చెప్తున్నాను, మేము అన్ని మతాలతో కలిసి పనిచేయాలి, అన్ని మతాలతో సామరస్యంగా ఉండాలని మేము ఎప్పుడు కోరుతుంటున్నాం. దయచేసి పాస్టర్ను కూడా దయచేసి నేను మీకు మీడియా సభ్యులు నేను చెప్తుంది ఏంటంటే, ఇతరుల మతాలను మీరు దూషించొద్దు, ఇతరుల మతాల గురించి మనం డిబేట్లొద్దు, ఇతరుల దేవుళ్ళను మనం దూషించొద్దు. అటువంటి వారు ఇప్పటి నుంచి చేస్తే మీ మీద ఎన్సీసీ కేసులు పెడతారు. అందరూ కాదు మీ మీద కేసు పెట్టాల్సింది, ఎన్సీసీ మీ మీద కేసులు పెడతారు. మీకు ఏం సంబంధం? కూడా మీటింగ్లు పెట్టిపోతున్నారు, ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి. మీరు వచ్చి మీటింగ్లు పెట్టుకొని మీరు మీడియాల ద్వారా లేకపోతే యూట్యూబ్ల ద్వారా డబ్బులు సంపాదించిపోతారు. ఇక్కడ కొట్లాటలు పెట్టిపోతున్నారు దూర ప్రాంతాల నుంచి. రాబోయే దినాల్లో ఒక వాచ్ టాక్ కూడా ఉండాలి, క్రిస్టియానిటీ మీద ఒక వాచ్ టాక్ ఉండాలి. మీరు వచ్చినప్పుడు ఇక్కడ చక్కగా మీటింగ్లు చేసుకొని పోండి, డిబేట్లు చేసిపోవద్దు. క్రైస్తవులు మనం ఇతర మతాలతో డిస్కషన్ ఉండాలి, డిబేట్లు అవసరం లేదు. మనం కూర్చొని చక్కగా మాట్లాడుకోగలగాలి. నీ మతం ఏమంటుంది, నా మతం ఏమంటుంది, ప్రేమ సామ్రాజ్యం మనం పెంచుకోవాలి. కానీ ద్వేషాలు మనకొద్దు. మన భారతదేశంలో ఉండాలి అంటే హైందవులతో, ముస్లింలతో అందరితో కలిసి మెలిసి ఒక సామరస్యంలో ఉండాలి. కలిసి మెలిసి మనం జీవించాలి, ఒక అన్నదమ్ముల భావంతో జీవించాలి. మనం ఒకటి వాళ్ళొకటి కాదు, మనం అందరం కలిసి ఉండాల్సింది. దయచేసి మరొకసారి నేను చెప్తుంది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఎన్సీసీ ఇప్పటి నుంచి ప్రతి అంశాన్ని చాలా తీవ్రంగా తీసుకోబోతుంది. అందుకే ఇంతకుముందు మా అన్నగారు ఏలే గారు చెప్పినట్టుగా ముఖ్యంగా దళిత క్రైస్తవుల యొక్క సమస్యలను మరి 14వ తారీఖు ఏప్రిల్ మట్టుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారతరత్న అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజు మాత్రమే కాదు మనం చేయాల్సింది, ప్రతిరోజు దళిత గురించి, దళిత క్రైస్తవుల గురించి పోరాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి.
కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.